ఈ మధ్యకాలంలో ప్రపంచమంతా ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు సునీత విలియమ్స్ గురించి. ఈమె ఒక ఆస్ట్రోనాట్. 8 రోజుల్లో తిరిగి రావటం కోసం ISS ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి వెళ్ళి 9 నెలల పాటు అక్కడే అంతరిక్షంలోనే చిక్కుకొని ఈ మధ్య భూమిపైకి సురక్షితంగా చేరుకున్నారు. అసలు సునీత విలియం ఎవరు, ఆమె గురించిన పూర్తి విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. టాపిక్లోకి వెళ్తే, సునీత విలియమ్స్ 1965 సెప్టెంబరు 19న ఓహియో, యునైటెడ్ స్టేట్స్లో జన్మించారు. ఈమె తండ్రి దీపక్ పాండ్యా, భారతీయ మూలాలు కలిగిన వ్యక్తి. తల్లి బోనీ పాండ్యా, స్లోవేనియన్ మూలాలు కలిగిన వారు. సునీత విలియం అమెరికాలోని యునైటెడ్ స్టేట్స్ నేవల్ అకాడమీ నుంచి ఫిజికల్ సైన్స్లో BS డిగ్రీ పూర్తి చేశారు. తర్వాత ఫ్లోరిడా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఏవియేషన్ ఇంజనీరింగ్లో మాస్టర్స్ డిగ్రీ తీసుకున్నారు. మొదట ఈమె అమెరికా నేవీ పైలట్గా చేరి అనేక మిషన్స్లో పనిచేయటం జరిగింది. 1998లో నాసా ఆస్ట్రోనాట్గా సెలెక్ట్ అయ్యారు. 2006-2007 సంవత్సరం ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి మొదటిసారి వెళ్ళినప్పుడు 195 రోజులు అంతరిక్షంలో గడపటం జరిగింది. ఇది ఆమెకు మొదటి రికార్డ్ అని చెప్పవచ్చును. తరువాత 2012 సంవత్సరం కూడా రెండోసారి ISSలో ఎక్కువ సమయం గడిపిన మహిళగా సునీత విలియంకు మంచి పేరుంది. 1987 సంవత్సరం మేరీల్యాండ్లోని నేవల్ అకాడమీలో ట్రైనింగ్ పొందే సమయంలో సునీత గారితో విలియమ్స్కు పరిచయం ఏర్పడి, పరిచయం ప్రేమగా మారి పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నారు. ఈమె భర్త పేరు మైకేల్ J. విలియమ్స్. ఈయన USA ఒక నేవల్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు. వీళ్లకు పిల్లలు లేరు. ఈయన సునీత విలియం కెరీర్కు పూర్తి సపోర్టు అందించారు. అసలు ISS అంటే ఏమిటి, అది ఎందుకు ఏర్పాటు చేశారు, ఎవరు ఏర్పాటు చేశారు అనే విషయం తెలుసుకుందాము. ISS ఇది భూమి చుట్టూ తిరిగే అంతర్జాతీయ ప్రయోగశాల. ఇది భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులో ఈ స్టేషన్ని ఏర్పాటు చేశారు. అక్కడ గ్రావిటీ ఉండదు, భూమి ఆకర్షణ శక్తి ఉండదు, కాబట్టి అక్కడ గాలిలో తేలుతూ ఉంటుంది. ఇది భూమి చుట్టూ 90 నిమిషాలకు ఒకసారి తిరుగుతూ ఉంటుంది. 24 గంటల్లో 16 సార్లు సూర్యోదయం, సూర్యాస్తమయం కనిపిస్తుంది. అటువంటి స్పేస్ స్టేషన్లో వ్యోమగాములు శాస్త్రీయ ప్రయోగాలు చేస్తూ భూమిపైకి ఉపయోగకరమైన సమాచారం అందిస్తారు. ISSను అంతర్జాతీయ సహకారంతో నిర్మించడానికి ముఖ్య కారణం భూమికి బయట జీవనం ఎలా ఉంటుందో తెలుసుకోవటానికి మరియు గురుత్వాకర్షణ లేని ఔషధ పరిశోధనలు, భౌతిక శాస్త్ర ప్రయోగాలు, మూన్, మార్స్ వంటి గ్రహాలపై మానవులను పంపే ప్రయత్నం కోసం భూమిపై ఉపయోగపడే కొత్త టెక్నాలజీలను అభివృద్ధి చేయడం